రేణుకుంట్ల సరస్వతి అండి. నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చానండి. ఈ సంవత్సరం రావడానికి గత 7 years కంప్లీటెడ్ అయిపోయిందండి. ఇది 8వ సంవత్సరం, 8వ సంవత్సరాలు అయిందండి. ఈ రావడానికి, ఈ సేవ చేయడానికి మేము ఒక ధన్యులం అనుకుంటున్నామండి. లలిత గారి చేపట్టి మేము హైదరాబాద్ నుండి మేము ఇక్కడికి రాగలిగినాము. ఇక్కడ మాకు సేవ చేయటం మాకు ఎంతో తృప్తినిచ్చిందండి. ఈ జీవితం అంటే ఇంతేనా అని మేము అనుకున్నాము. ఈ విధంగా మాకు ఎక్కడ ఏ వర్క్ చెప్పినా ఆ వర్క్ మేము నిదానంగా ఇక్కడ మేము మాత్రం ఎప్పుడు వచ్చినా కానీ అరటి పండ్లు మొత్తం ఒలిసి పెట్టడము మేము ఒక బాధ్యతగా తీసుకున్నాము. అక్కడ లైన్లో పెట్టడము ఒక బాధ్యత తీసుకున్నామండి. నా పేరు సూర్య భగవాను, తెనాలి నుంచి వచ్చాను. నేను రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ని. ఈ రోజున ఈ శ్రీశైల భక్త సేవా సమితి అన్నదాన మహోత్సవానికి నేను వచ్చి అన్ని రకాలుగా సేవ చేయడం జరిగింది. ప్లేట్లు పంచడము, తర్వాత అన్నదానం చేయటము, ఇతర క్లీన్ చేయటము కూడా చేశాను. చాలా సంతోషం, చాలా అద్భుతంగా జరిగింది. మెమరీ పదార్థాన్ని తగ్గించండి సార్, ప్లేట్లో వేస్ట్ అవుతుంది. అయ్యా పాటగారు మారు వస్తుంది మళ్ళీ. అయ్యా సుబ్రసాద్ గారు కొద్దిగా తగ్గించి పెట్టండి, బయట వేస్ట్ అవుతుంది. కొద్దిగా తగ్గించండి, ఎదురు మారు పెడుతుంది, కావాలంటే అక్కడికి వెళ్తారు. నమస్కారం అండి, నా పేరు కావ్య స్పందన. నేను ఈ శ్రీశైలం తెనాలి వారి సేవా కమిటీకి ఇది 3వ సంవత్సరం రావడం. ఈ ఆనందాన్ని నేను అసలు మాటల్లో చెప్పలేను, మాటలు కూడా సరిపోవండి చెప్పడానికి. ఇది ఆ భగవంతుడి దయ వల్ల, శ్రీశైలం మల్లన్న స్వామి దయ వల్ల ఈ 3rd సంవత్సరం కంప్లీటెడ్. నాకు ఇష్టమైన సేవ, నేను ఎక్కువ చేసే సేవ అన్నం వడ్డించడం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. నేను ప్రతి దానికి అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ పెట్టేదాన్ని. నాకు ఇది కూడా అయ్యింది. పెట్టి పర్లేదు, ఇవన్నీ తీపి జ్ఞాపకాలు. నాకు అందరికీ ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. నేను కావ్య స్పందన, నేను విజయవాడ నుంచి, నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది 3rd year అండి. ఫస్ట్ సంవత్సరం తెనాలి నుంచి వచ్చామండి మేము. మా మరిది గారి కృష్ణ వాళ్ళ వైపు నుంచి వచ్చామండి మేము. నేను వచ్చిన తర్వాత నాతో పాటు ఒక 10 మెంబర్స్ని తీసుకురావడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. మేము ఇక్కడ సేవ చేయడంలో చాలా ఆనందంగాను, మేము ఎంప్లాయీస్ అండి అక్కడ హైదరాబాద్లో, కానీ చాలా తృప్తిగా అనిపించింది. పోయినసారి ఆఫీస్ నుంచి కూడా ఒక 10 మెంబర్స్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా చాలా మంది వచ్చారు. కృష్ణ గారి తరపున వచ్చాను. చెప్పాను అన్నం వడ్డించడం కానీ అరటిపళ్ళు ఇవ్వడం అటువంటివి చేశాను. చాలా తృప్తిగా అనిపించింది. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న, నేను కొల్లూరు నుంచి వచ్చాను. మాకు కృష్ణ గారి తాలూకా పద్మ గారు అని చెప్పారండి, అలా వచ్చాం మేము. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి వచ్చి మేము ప్లేట్లు ఇవ్వడం, మధ్యలో వడ్డించడం అలా చేసామండి. చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. మళ్ళీ రావాలని అనిపిస్తుంది. అందరికీ ఆ భ్రమరాంబికా సమేత శివయ్య తండ్రి ఆశీస్సులు అందాలని ప్రార్థిస్తున్నానండి. అంతే. అందరికీ నమస్కారం. మేము ఏలూరు జిల్లా కలప నుండి రావడం జరిగింది. బాల్ద సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 14 మంది రావడం జరిగింది. మేమందరం కూడా శనివారం నైట్ నుంచి ఇక్కడ ఆహార పంపిణీ, నిన్న మధ్యాహ్నం కూడా రైస్ వడ్డించడము, నిన్న నైట్ కూడా ఫుడ్డు మజ్జిగ వడ్డించడం జరిగింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. నాకు చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే ఏదో వెళుతుండేది, ఎంత చేసినా కూడా హ్యాపీ ఉండట్లేదని నాకు ఇదైతే చాలా హ్యాపీ అనిపించింది. దేవుడి శివరాత్రి రోజు ఈ విధంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా శివుని దైవ. నమస్కారం అండి అందరికీ. నా పేరు పరచూరు పద్మావతి, మాది పెదరావూరు. మేము గత 16 సంవత్సరాల నుంచి బాతక్కాయ తరపున వస్తున్నాము.
మేము అన్ని రకాలు చేస్తామండి, ఒకటని లేదు, ఏదైనా చేస్తాం. నమస్కారం. శ్రీశైల సేవా సమితి తెనాలి ద్వారా వచ్చామండి. మాది గుంటూరు జిల్లాలో తెనాలి పక్కన పెదరా ఊరు. భారతక్క తరపున వచ్చాను సార్. నేను గత 7 సంవత్సరాల నుండి వస్తున్నాను. సేవ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అందుబాటులో ప్రజలు వచ్చిన అందరికీ అన్నదానం, రకరకాల ఫుడ్ అందించడం జరుగుతుంది. నేను వచ్చాను, అక్కడ ఫుడ్ చెప్పిన వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి కదా. ఫ్రూట్స్ ఏవైతే తయారు చేశారో వచ్చిన ప్రజలందరికీ అందుబాటులో చేశాం సార్. చాలా బాగా జరిగింది. నా పేరు సురేష్ అండి. మా మిస్సెస్ పేరు అంజనీదేవి. నేను ఫస్ట్ టైం మన తెనాలి నుంచి మాది తెనాలి ఫస్ట్ టైం ఇది రావడం చాలా చాలా బాగుంది. నాకు 57 ఇయర్స్, కానీ ఈ రావడం ఇంక ఎందుకు మిస్ అయ్యానా చాలా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ ప్రతి సంవత్సరం రావాలి, సేవ చెయ్యాలి అని నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు కూడా అడిగారు, చాలా బాగుంది అన్నారండి. ఇప్పుడు కూడా వస్తున్నారు జనం, మళ్ళీ పెడతారా అని చెప్పి. చాలా బాగుంది. ఓం నమ శివాయ. శ్రీశైల సేవా సమితి ట్రస్ట్ వారి నిజంగా ఇది చేస్తుంటే చాలా అపూర్వం. మేము జంక్షన్ టీం నుంచి 40 మంది వచ్చామండి. హనుమాన్ జంక్షన్ టీం నుంచి నా పేరు బొమ్మసీటి రామారావు. ఇక్కడ సర్వీసు వడ్డన సేవ, తదిమా ఏ పని ఉన్నా మాకు సేవ అంటే బాగా ఇష్టం. అలాగే ఈ తెనాలి వారు చేసింది మాకు బాగా సంతృప్తినిచ్చింది. మేమిద్దరం ఇద్దరం వచ్చాము. మా సేవ ఈ జంక్షన్ నుంచి కూడా ఒక 40 మంది దాకా వచ్చామండి. నేను ఇది ఫస్ట్ సారి రావడం చాలా సంతృప్తి ఇచ్చింది. కానీ భక్తి సేవా సమితి వారికి నమస్తే. నా పేరు కొండపల్లి బుచ్చేశ్వరరావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇది సెకండ్ టైం ఈ సేవ కార్యక్రమంలో సెకండ్ టైం. నాకు కృష్ణ గారు ఒకటిని, లక్ష్మి గారు ఒక ఉన్నారు మా దగ్గర బుద్ధివేల్లోనే. వాళ్ళతో పాటు నేను వచ్చాను అనమాట. లాస్ట్ టైం చూశాను, ఈ టైం కూడా చూశాను. కానీ సేవ చేయడం అనేది ఏంటంటే చాలా గ్రేట్ఫుల్. వీళ్ళ టీం వర్క్ కూడా చాలా నాకు నచ్చింది. ఇప్పుడు ధనం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఎవరైనా డొనేషన్ ఇస్తారు. నేను డొనేషన్ తీసుకొచ్చా. డొనేషన్ కాదు ముఖ్యం, ఇక్కడ సేవ చేయడం, వీళ్ళ టీం వర్క్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు మాధవి. నేను తెనాలి నుంచి వచ్చానండి. మా అక్కయ్యలందరూ ఎప్పటి నుంచి అడుగుతుంటే నేను ఈ సంవత్సరమే వచ్చానండి. కానీ రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ తెనాలి సేవ వాళ్ళు మాత్రం 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. కానీ చాలా అదృష్టం అండి ఈ సేవకు రావటం కూడా. ఒక రకం కాదండి, ఇక్కడ సంస్థ వాళ్ళు పెట్టింది. అనేక రకాలుగా బిర్యానీలని, టమోటా రైస్ అని, వివిధ రకాల స్వీట్లు. నిన్న పొద్దుటి నుంచి మొన్న సాయంత్రం నుంచి నేను అన్ని రకాలు వడ్డిచ్చానండి. బిర్యానీలు, టమోటా రైసు, అది హల్వా అండి, కర్డ్ రైస్ పెట్టారు. మళ్ళీ నేను పైనాపిల్ హల్వా పెట్టారండి. అందరూ వచ్చిన భక్తులందరూ తెనాలి వాళ్ళది ఎక్కడ పెడుతున్నారండి అడిగి మరీ పెట్టించుకున్నారండి ఒక్కొక్కళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉందండి. రావటం కూడా ఒక అదృష్టం లాగా ఉందండి ఈ సంస్థలో చేయటం. ఇలాగే బాగా చేయాలని అనుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం వచ్చి చాలా ఆనందంగా ఉందండి. నా పేరు బొత్స సత్యనారాయణ. మాది హనుమాన్ జంక్షన్ 40 మంది బస్సు వేసుకుని వచ్చామండి. స్టార్ట్ చేసింది 13వ సంవత్సరం. ఆ శివయ్య గారు మాకు అది సంకల్పం చేశారని చెప్పి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. ఏమండి, ఇది 13వ సంవత్సరం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, ఆక్యుపంచర్ ఎండి, ఆయుష్ ట్రైనింగ్ డివిజన్ చైర్మన్, హెడ్ ఆఫీస్ విశాఖపట్నం. ఈ శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు మాకు ఇక్కడ ఉచితంగా ఆక్యుప్రెజర్ సీడ్ థెరపీ, ఎంతోమంది భక్తులు నడిచి కాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళకి, ఎన్నో నొప్పులతో ఉన్న వాళ్ళకి మాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఈ సమితి ట్రస్ట్ వారికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కానీ ఈ సేవ చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఒక్కసారి భోజనం మొదలెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడైనా 2 hours 3 hours పెడతారు. నిరంతరం కంటిన్యూ అలా రకరకాల భోజనాలతో సాగుతూనే ఉంది. నేనైతే ఇంతవరకు ఇలాంటి అన్నదానం ఎప్పుడు చూడలేదు. శ్రీశైలంలో ఇలాంటి ట్రస్ట్ ఇంత అన్నదానం గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఇది 19వ సంవత్సరం అని తెలిసింది. చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి ట్రస్ట్లో భక్తులకి ఎప్పుడూ నిరంతరంగా సేవ చేయాలని కోరుకుంటున్నాం.
మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియదు. నా పేరు డాక్టర్ బి వెంకటరమణ. నేను తెనాలి నుంచి వచ్చానండి. మరి శ్రీశైల భక్త సేవా సమితి వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నానండి. చక్కటి వాతావరణంలో మరి మంచిగా మరి వాకర్స్ అంటే నడుచుకు వచ్చిన శివభక్తులకి మరియు మరి నడకదారి వచ్చిన శివభక్తులు కానీ ఇక్కడ ఉన్న శివభక్తులు కానీ అందరూ కూడా ఈ వైద్య శిబిరానికి వచ్చి చక్కటిగా మరి వైద్యాన్ని స్వీకరించారు. మరి మన శ్రీశైల భక్త సమితి వారు ఈ ఉచితంగా మందులు ఇవ్వటం కానీ సరఫరా చేయడం కానీ చక్కగా ఉన్నాయి. ఈ సేవ చేసినందుకు ఆ శివుడు నాకు ఇచ్చిన ఈ వరంగా భావిస్తూ అట్లానే శ్రీశైల భక్త సేవా గారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేణుగోపాలరావు నా పేరు. మాది తెనాలి. మేము గత 18 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం శ్రీశైలంలో చేస్తున్నాము. వీటికి మేము శ్రీశైలంలో అన్నదాన కార్యక్రమం 18 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. మా ప్రెసిడెంట్ గారు కోఆపరేషన్ బాగుంది మాకు. ప్రత్యేకంగా ఏదో చేశారు. మేము వాటర్ ట్యాంక్కి వాటర్ కలెక్షన్ ఇచ్చామండి. మేము మంచినీళ్ళ సౌకర్యం వచ్చిన భక్తులకి కల్పించాము. శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం శ్రీశైల ప్రాంగణంలో చేస్తున్నాము. అందులో నా వంతుగా ఒక కార్యకర్తగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకోవడానికి అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులకి శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు అల్పాహారము, భోజన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు, వాటరు పంపిణీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో గత 19 సంవత్సరాల నుంచి భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారి ఇచ్చిన అనుగ్రహంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇట్లాగే వచ్చే రోజుల్లో కూడా మంచిగా కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను గత 19 సంవత్సరాల నుంచి స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇది 19వ సంవత్సరం. చాలా ఆనందంగా ఉంది. హరహర మహాదేవ. శ్రీశైల భక్త సేవా సమితి వారు 19 సంవత్సరాలుగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి అందరికీ కూడా ఆహార పదార్థాలన్నీ నిర్వహించడం గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇది 19వ సంవత్సరం. ఈనాటి కార్యక్రమం దిగ్విజయంగా నిన్నటితో పూర్తయింది. నేను గత 19 సంవత్సరాలుగా, నా పేరు నాగసుధాకర్, తెనాలి, గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పాతవాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం ఎంత ప్రాధాన్యత ఉందో దానికి సహకరించే దాతలు కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దాత సహాయ సహకారాలు ఉండటంలోనే ఈ యొక్క మహత్కర కార్యక్రమం గత 18 సంవత్సరాలుగా చేసుకొని ఇది 19వ సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమం సహకరించిన దాతలకు మరియు సేవకు ఇచ్చేసినటువంటి సేవకులకు అందరికి కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ మనసారా కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాది పెదరావూరు గ్రామము. గత 15 ఏళ్ల నుంచి నేను వస్తూ ఉన్నాను. నా పేరు రవిచంద్రిక. గత 15 ఏళ్ల నుంచి సేవకై వస్తూ ఉన్నాను. చక్కగా వచ్చి సేవ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తాము. ఇది చాలా ఆనందంగా ఉండింది. చాలండి, నాకు ఇంతకంటే బాగా చెప్పడం కూడా రాదు. నా పేరు పి దుర్గాప్రసాద్, తెనాలి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్. ఇక్కడ వచ్చి మీరేం సర్వీస్? గత 18 సంవత్సరాలుగా శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని అందించినటువంటి మా ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి పర్వదినం రోజున ఈ యొక్క భక్తులకు సేవ చేసే మహాభాగ్యాన్ని ఈ శ్రీశైల భక్త సేవా సమితి సేవా సంస్థ మాబోటి చాలామందికి కల్పించినందుకు వారందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా మా యొక్క సేవా సంస్థ యొక్క కార్యక్రమాలని చాలా ఎంతో పొగుడుతూ వారి యొక్క
మంచి మంచి మాటలు మాకు అందజేస్తూ ఉంటారు. వారి మా పేరు శ్రీనివాసరావు, కోలా శ్రీనివాసరావు, తెనాలి ఆటో నగర్ టింబర్ డిపో. మేము గత 18 సంవత్సరాల నుంచి ఈ శ్రీశైల భక్త సేవా సమితిలో సేవ చేస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చిన భక్తులకి, శివస్వాములకి అందరికీ ఆహారం, మంచినీరు, వైద్య శిబిరం అన్నీ అందజేస్తూ ఉంటాం. చాలా సంతోషంగా మాకు ఉంది. ఇది చేసిన దగ్గర నుంచి కూడా మాకు ఆయురారోగ్యాలు ఆ శివయ్య కలగజేస్తున్నారు. భక్త సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం స్వామి. ఈ సంవత్సరం అంటే 19వ సంవత్సరం ఎంతో దిగ్విజయంగా, ఎంతో తృప్తికరంగా ఈ యొక్క వచ్చిన భక్తులకి శ్రీశైలంలో 1,00,000 మందే జయంగా సాగినటువంటి అన్నదాన కార్యక్రమం నేటితో పూర్తయింది. 19 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది దాతలు తమ వంతు ధన రూపేణ, వస్తు రూపేణ ఎంతో మంచి హృదయంతో, సహృదయంతో ఈ యొక్క కార్యక్రమానికి ఫండ్స్ని చేకూరుస్తూ జరుగుతూ ఉంది. వారికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ యొక్క ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి స్ఫూర్తి అందరి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సరే, ఈ కొడుకున్నాడుగా, మా నాన్న ఎన్ని కోట్లు దాచాడో 11 రోజుల దాకా తీయద్దన్నాడు. ఇప్పుడు నెలమాసికం పెట్టేశాము, ఇప్పుడు ఇంకా తీద్దాం, ఇప్పుడు చూద్దాం రా అని చెప్పి తాళం తీశాడట. ఇంకా తీస్తలా, తాళం తీస్తాడా ఎట్టేట. సరే అమ్మ, నా పేర పెట్టి ఎవడో గల్లిస్తున్నాడు అని చెప్పి కింద తేలు రూపంలో ఉన్నాడు కదా తండ్రి, ఎవరు లోపి. ఆ లోపి కోడి అంటూ బయటకు వచ్చాడంట. కొట్టంగా కొడుకు చెప్పు తీసి సఫా 2 పీకాడంట. అప్పుడు అనిపించిందంట ఆ జన్మ. సార్, నా పేరు ఆళ్ళ వెంకట సుబ్బయ్య సార్, తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి అధ్యక్షుడిని. ఓం నమ శివాయ. ఈ శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి సంస్థ వెన్నెముకైనటువంటి కార్యకర్తలందరికీ, దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఇప్పటికీ మన సంస్థ స్థాపించి 19 సంవత్సరాలు నిండింది. ఆ నిండిన సందర్భంగా కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రాబో కార్యక్రమాలు కూడా మీ అందరి సహాయ సహకారాలతో కంప్లీట్ చేస్తామని ఆశిస్తూ, అలాగే ఈ కార్యక్రమ జీవితంలో పాల్గొనడం మీ అందరికీ, అలాగే దేవస్థానం వారికి, పోలీసు వారికి, ప్రతిమా డిపార్ట్మెంట్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా కావటానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహాయపడిన దాతలు మెయిన్ మనకి, ఆ దాతలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రాబోయే కార్యక్రమాలు అన్నీ విజయవంతం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఓం నమ శివాయ.